చేయవచ్చు. ఇవన్నీ కూడా అంటే 30-30-30 యూనివర్సల్ సాయిల్ అంటారు కదా, అలా రేషియో తీసుకోవాలండి. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత బాగా ఇలా మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులో మనము ఇది వేపపిండి అంటాం కదా, తగినంత తీసుకోవాలి అండి. ఎందుకంటే మనకు మట్టిలో రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి. అంటే నిమ్మటోడ్స్, వేరుకుళ్ళు అలాంటివన్నీ మట్టి ద్వారా అటాక్ అవుతూ ఉంటాయి. సో మనం అలాంటివి అరికట్టాలి అంటే వేపపిండిని తప్పకుండా యూజ్ చేయాలి. అలాగే ట్రైకోడర్మా, సుడోమోనాస్, మెటారిజం ఇవన్నీ కూడా ఈ మట్టి మిశ్రమంలో మనం యాడ్ చేసుకోవాలండి. ఎంత లూజ్గా ఉంచుడండి, చాలా పొడిపొడిగా ఉంది. ఇంత పొడిపొడిగా ఉన్న ఈ మట్టి మిశ్రమంలో మనము ఇలాంటి మొక్కల్ని నాటుకున్నాం అనుకోండి, చాలా బాగా గ్రో అవుతాయండి. సో ఈ విధమైన కేర్ అండ్ టిప్స్ మీరు కూడా ఫాలో అయినారనుకోండి, మీ టెర్రస్ పైన ఈ పచ్చిమిర్చిని చాలా ఈజీగా మీరు గ్రో చేసుకోవచ్చు. ఇంత మంచిగా ఈల్డ్ అనేది మీరు కూడా పొందవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి